వర్షం పడేలా ఉంది. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం స్పెషల్గా మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి జాబ్ గురించి. సూపర్ మార్కెట్లో మీకు మాట్లాడడం కాదు, లైవ్లో చూపిస్తాను అదేం జాబ్ అని చెప్పేసి. మీకు ఆ జాబ్ వచ్చిన తర్వాత సాలరీ ఎంత ఉంటుంది అన్నది కూడా మీకు చెప్తాను. అండ్ లైవ్లో ఆ పనిచేసే అతన్ని చూపిస్తాను. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓహో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. సో స్క్రిప్ట్ ఉండకుండా రాగా ఉండబోతుంది వీడియో. ఒక 4-5 మినిట్స్ ఉండొచ్చు అంతే వీడియో. నేను వెళ్తున్నాను మార్కెట్ దగ్గరికి. సో రొటేట్ చేస్తాను ఒకసారి, కెమెరా చూసుకోండి మార్కెట్ని. ఇది మార్కెటు, అది నెక్స్ట్ మార్కెటు అక్కడ రాసి ఉంది ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి గ్రీన్ ల్యాండ్ చూపిస్తాను మీకు పదండి. ఎందుకంటే గ్రీన్ ల్యాండ్లో ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. వర్షం పడేలా ఉంది. చేలో గ్రీన్ ల్యాండ్లో అన్నిటికన్నా అన్ని మార్కెట్ల కన్నా తక్కువ అయితే ఉంటాయి ఇక్కడ రేట్లు. లైక్ డిఫరెంట్ 10-20 రూపాయలు అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మన వేరే మార్కెట్తో కంపేర్ చేస్తే. సో పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ సైకిల్ పెట్టారు. ఇది సూపర్ మార్కెట్. లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాం, మీకు చూపిస్తాను. అతను ఎక్కడ ఉంటాడా అంటే నార్మల్ ఇక్కడ ఏముంటారంటే ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఇవి వచ్చేసి లైన్గా. ఇప్పుడు ఇక్కడ ఐటమ్స్ లేవు, ఇక్కడ ఏమి ఐటమ్స్ అయిపోయినాయని చెప్పేసి మేనేజర్ వస్తాడు, ఇక్కడ ఐటమ్ లేవని చూస్తాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని ఏంటంటే ఇవి లైన్గా లేవా ఇలా పెట్టాలి, ఇది ఇటుందా ఇటు దింపి పెట్టాలి ఇలా. సో ఇక్కడ ఐటమ్ అయిపోయినాయి, ఐటమ్ తీసుకొచ్చి పెట్టాలి. మేనేజర్ తిరుగుతూ ఉంటాడు లోపల. సో మెయిన్లీ మనం మాట్లాడుకునే టైప్ గురించి అయితే ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఎక్కడంటే ఇతను వెళ్తుండే చూడండి, ఇతను కనిపిస్తుందా ఆ ట్రాలీ. ఎవరైతే ఐటమ్స్ తీసుకుంటారో 5 కన్నా ఎక్కువ, అంటే 5 కిలోల కన్నా ఎక్కువ, సో వాళ్ళకైతే డెలివరీ చేసి రావాలి. ఇలాంటి ఒక జాలి ఇస్తారు, అర్థమవుతుందా? ఆ జాలీతో మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసి రావాలి. అది 1/2 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. సో చూడండి, అది నింపుకొని పోవాలి మనం, అర్థమవుతుందా? అలాంటి జాలి. అతను వెళ్తున్నాడు, చూస్తూనే ఉండండి. అతను అక్కడికి వెళ్తాడు బిల్ కౌంటర్ దగ్గరికి, అటు సైడ్ పెట్టుకొని ఉంటాడు. సారీ బాయ్, ఇక్కడ పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఇలాంటిది ఇప్పుడు 6 లీటర్, ఇది 6 కిలోలు అన్నమాట, అర్థమవుతుందా? ఈ వాటర్ బాటిల్. సో దీన్ని డెలివరీ చేయాలంటే ఒక 2 తీసుకున్నాం అనుకో, మనకు తీసుకోరాదు మనకు. అలాంటప్పుడు డెలివరీ వీళ్ళకి చెప్పినామంటే ఇలాంటి ఒక జాలి, ఒక బాయిని తీసుకొచ్చి మనకైతే ఇస్తారు. ఇలా చూడండి ఐటమ్ నింపుతున్నారు ఇక్కడ, అర్థమవుతుందా? ఇంకా మనమైతే దాని గురించి బయట వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం పాలు తీసుకొని వెళ్దాం, ఓకేనా? ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆ ఫుటేజ్ వాళ్ళు వచ్చి డిలీట్ చేపిస్తారు. మనం పాలు తీసుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం, దీని గురించి చెప్తాను మీకు డీటెయిల్గా. పాలు ఇక్కడ మేబీ అటు సైడ్ అనుకుంటున్నాం కదండి. ఇది వెజిటేబుల్ సెక్షన్. షేక్ పోతుండ, పాకిస్తాన్ షేక్. వెజిటేబుల్ ఏం చలో, పాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఒక చిన్న బాటిల్ తీసుకున్నాం. ఇక్కడ అయ్యాట 3 దరం. సరే తీసుకున్నాం. బ్యాక్ నుంచి వెళ్ళిపోయాం పదండి. చూశారు కదా జాబ్ అదన్నమాట. మీకు దీంట్లో ఈజీగా అయితే వేకెన్సీ అయితే ఉంటాయి. సో పెద్దగా మీరు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినా కూడా మీకు తెలియని క్వశ్చన్లు ఏమంటాడు, నార్మల్ అది బేసిక్ ఎవరికైనా తెలుసు. దాంట్లో ఐటమ్స్ నింపుకొని నార్మల్గా రూల్స్ ఫాలో అవ్వకుండా ఒక సైడ్లో వెళ్ళాలి. తర్వాత రెస్పెక్ట్గా మాట్లాడుకుంటా క్లయింట్ ఎవరైతే ఉంటారో డెలివరీ చేసిన విధంగా వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటా వాళ్ళ ఇంటి దగ్గర దించేసి రావాలి. ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి అక్కడ పెట్టేసి రావాలి. సో ఇలాంటి చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి మనకు ఈజీ ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. మీరు దుబాయ్ వచ్చిన తర్వాత ఏ జాబ్ దొరికినప్పుడు ఈ జాబ్లో జాయిన్ అవ్వండి. దీంట్లో బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను మీకు. అయితే ఈ జాబ్కి వెళ్ళినప్పుడు మీకైతే ఈజీగా జాబ్ అయితే ఓకే అవుతుంది. ఇక్కడ చూద్దాం, అర్థమవుతుంది చెప్పేది.
మీకు పెద్ద స్టడీ అవసరం లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఇంటర్వ్యూ కూడా సింపుల్గా అయిపోతుంది. మీరు డైరెక్ట్ మార్కెట్ వెళ్ళి అడిగినా కూడా మీకు జాబ్ ఇస్తారు. ఎందుకంటే దీనికి పోస్టులు అనౌన్స్ చేయాలి, లేదు జాబ్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్లు అని చెప్పేసి చాలా. సో మీరు ఎక్కడ సూపర్ మార్కెట్ ఉన్నా అక్కడికి వెళ్ళి అడగండి. నేను ఇలా కొత్తగా వచ్చేస్తాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో, ఒక ఇంగ్లీష్ వచ్చు. సో ఈ టైప్ బేసిక్ చెప్పేసి మీరైతే వాళ్ళతో మాట్లాడి జాబ్ అయితే ఒకేసుకోవచ్చు. మిమ్మల్ని ఏం అడగారు ఎక్కువ క్వశ్చన్లు, వాళ్ళకైతే చాలా నేడు ఉంటుంది ఇలాంటి డెలివరీ బాయ్స్. అండ్ మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. బెనిఫిట్స్ ఏంటంటే మీరు దాంట్లో చేసినప్పుడు టిప్స్ అయితే మీకైతే ఎక్కువ దొరుకుతాయి. టిప్స్ ఎలా దొరుకుతాయి అంటే మీరు రోజుకు ఒక 10 నుంచి 20 ట్రిప్లు అయితే డెలివరీ చేసుకోవాలి. సూపర్ మార్కెట్ అన్నప్పుడు చాలామంది వస్తారు, అక్కడ మంది వచ్చిన వాళ్ళు ఐటమ్ తీసుకున్నప్పుడు డెలివరీ టైంకి వెళ్తారు చూసినావా, ఆ వెళ్ళే టైంలో మీరు వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళకి మీరు నచ్చితే మంచిగా మీకు 5 dirhams కానీ 10 dirhams కానీ టిప్లు అయితే ఇస్తారు. ఇలా ఈ విధంగా. సో టిప్లు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. 20 మంది డెలివరీ చేసినప్పుడు దాంట్లో ఒక 10 మంది మీకు టిప్ ఇచ్చిన 5 dirhams 50 dirhams అయితే అవుతాయి. 10 × 5 50 dirhams అయితే అయిపోతాయి మీకు. అంటే నెలకు 1500 dirhams ఇవే టిప్పులు. అంటే ఏంటైతే 1500 అంటే 35,000 రూపాయలు అయితే ఒకవేళ అంతగానం ఇస్తే. అదే సూపర్ మార్కెట్లో మీరు వేరే జాబ్ చేస్తే మీకైతే టిప్పులు దొరికే అవకాశాలు ఉన్నాయి. శాలరీ ఉంటుంది, శాలరీ తీసుకుంటారు. ఓకేనా. ఈ డెలివరీ దాంట్లో మీకు టిప్స్ దొరుకుతాయి. సో దీంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అంటే నేను చెప్పిన జాయిన్ కాకండి. మీకు ఏ జాబ్ దొరికినప్పుడు మీకు దీంట్లో అయితే జాయిన్ అవ్వండి. సూపర్ మార్కెట్లో జాయిన్ కాకుండా, అంటే ఫిక్స్డ్ సాలరీ కాకుండా మనకు టిప్పులు దొరికే అవకాశాలు ఉంటాయి చూసినావా, అలాంటి జాబ్లో జాయిన్ కావాలి ఎప్పుడైనా. అండ్ బెనిఫిట్స్ ఇంకా ఏముంటాయి అంటే ఇంతే, టిప్పులు ఎక్కువ దొరుకుతాయి. ప్లస్ ప్రెషర్ ఏమి ఉండదు. సామాన్ పెట్టుకున్నామా దించేసి వచ్చినామా, సామాన్ పెట్టుకున్నామా దించేసి వచ్చినామా, రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది దీంట్లో మనం జాబ్ చేస్తే సాలరీ వచ్చేసి స్టార్టింగ్ 1200 dirhams నుంచి ఉంటుంది. 1200 dirhams అంటే ఇండియన్ రూపీ 20,000 రూపాయలు అవుతాయి. 28,000 రూపీస్ ఇండియన్ రూపీ. సో మనకు అది బెటరే, ఎందుకంటే దీంట్లో టిప్స్ దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాలరీ అంతైనా ఓకే. మీకు టిప్స్ ఖచ్చితంగా 1500 దొరకపోయినా, రోజుకి 5 dirhams దొరకపోయినా, మంత్లీ వచ్చేసరికి 600 నుంచి 800 మధ్యలో అయితే దొరుకుతాయి ఖచ్చితంగా టిప్స్. ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఈ జాబ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటున్నారో, కువైట్లో కానీ దుబాయ్లో కానీ దిస్ కంట్రీలో ఎక్కడైనా కూడా, సో కామెంట్ రూపంలో చెప్పండి మీకు టిప్స్ దొరుకుతున్నాయా లేదని చెప్పేసి. ఎవరైతే కొత్తగా రావాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. చూస్తున్నారు వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు, సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. నా అందదా బట్టి మేమైతే ఖచ్చితంగా డెలివరీ చేసుకుంటే 5 dirhams 3 dirhams 2 dirhams ఇస్తాము. దీన్ని బట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకైతే 600 నుంచి 800 dirhams అయితే టిప్స్ అయితే దొరుకుతాయి. 800 వేసుకున్నా, చలో 600 వేసుకున్నాం, 1200 ప్లస్ 600 వచ్చేసి మొత్తం 1800 dirhams. 1800 dirhams అంటే ఇండియన్ రూపీ క్యాలిక్యులేట్ చేస్తాను ఒకసారి. 45,000 రూపాయలు. 1800 dirhams × 25 45,000 రూపాయలు. సో మనకు స్టడీ లేకున్నా, ఏం ఎక్స్పీరియన్స్ లేకున్నా, కొత్తగా వచ్చినా కూడా మనకైతే సాలరీ ఇంత దొరికే అవకాశాలు అయితే ఉంటాయి 99%. నేను ఏదో మాటలతో చెప్పట్లేదు, నేను ఉన్నది చెప్తున్నాను. మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి. సో జాబ్ దొరకట్లేదని నిరాశ చెంది రూమ్లోనే ఉండకండి. బయటికి వెళ్ళి మార్కెట్లలో అడగండి, దొరుకుతాయి ఖచ్చితంగా. రూమ్ ఫుడ్ వచ్చేసి వాళ్ళదే ఉంటుంది. సూపర్ మార్కెట్ ఉంటుందిగా, వాళ్ళకి వచ్చేసి అకామిడేషన్ పెద్దగా ఉంటుంది, దాంట్లో ఉంచుతారు మిమ్మల్ని. ఫుడ్ ఫ్రీ ఉంటుంది, రూమ్ ఫ్రీ ఉంటుంది, శాలరీని తీస్తుంది. సో మీకు శాలరీ 2000 ఇచ్చి రూమ్ ఫుడ్ మనది ఇచ్చినా కూడా మీకు శాలరీ వచ్చేసి అంతే మిగులుతుంది. శాలరీ ఎంత వచ్చిందని కాదు, ఎంత మిగిలిందనేది పాయింట్లోకి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన వాళ్ళు 3,000 dirhams 4,000 dirhams చేస్తారు, అవి వచ్చేసరికి ఇంటికి పంపే లోపల 2,000 dirhams 1800 dirhams 500 dirhams మిగులుతాయి. అర్థమవుతుందో బయట పనిచేసేవాళ్ళు. సో మనకు ఇంత వస్తుందని చెప్పేసి అది మైండ్లో పెట్టుకోవద్దు, ఎంత మిగులుతుందని చెప్పేసి అది మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం లైఫ్లో ముందుకు వెళ్తాం, సేవింగ్ చేయగలుగుతాం. గుర్తుంచుకోండి, 1200 dirhams అయినా కూడా చేయండి స్టార్టింగ్, ఏం దొరకనప్పుడు. అండ్ ఇంకా నేనైతే ఉంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ తొందరగా మీ దగ్గరికి వస్తాయి. బాయ్ బాయ్, ఉంటాను ఇంకా మరి. నీ కోసం తీసుకొస్తా పూల తోటని, నీ కోసం తీసుకొస్తా చందమామని, నీ కోసం చేస్తనే ఆకాశాన్ని పూల పల్లకి, నువ్వు చూసే చూపు